షలోం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 6వ వచనము. నంబర్స్ చాప్టర్ 27 verse 6. యెహోవా మోషేకు ఇలాగు చెప్పెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. The Lord said to him, what Zelophehad's daughters are saying is right. ప్రతి క్రైస్తవ విశ్వాసికి విశ్వాసమే శ్వాస. విశ్వాసము లేకుండా దేవుని నుండి మన జీవితంలోనికి ఏదీ రాదని జ్ఞాపకముంచుకోవాలి. అది ఆశీర్వాదమైన, విజయమైన, సమాధానమైన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఏ పేజ్ని త్రిప్పినా ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు వారికి కావలసిన దానిని అడగటానికి ఏ మాత్రం సందేహించలేదు. వాళ్ల తండ్రికి మగ సంతానం లేదు. అప్పటి లా ప్రకారం అతని ఆస్తికి వారసులుగా వీళ్లకు ఎలాంటి హక్కులు రావు. అయితే సెలోపెహాదు కుమార్తెలు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి ఎలా మాసిపోతుంది? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇమ్మని ధైర్యంగా అడిగారు. వీరి అభ్యర్థన విన్న మోషే దేవునికి చెప్తే దేవుడు ఇలా చెప్పారు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అని. వెంటనే చట్టాలు సవరించబడ్డాయి. దేవుని వద్ద సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవటానికి విశ్వాసముతో ముందంజ వేయటమే. మా తండ్రి మా జీవితంలోని ప్రతి అడుగులోనూ, అది వ్యక్తిగత విజయమైన, ప్రోత్సాహమైన, సమాధానమైన, కష్టాలలో కావలసిన సామర్థ్యమైన విశ్వాసము చేత సమృద్ధిగా పొందుకోవటానికి మాకు నేర్పించండి. లార్డ్, టీచ్ us to walk by faith. In Jesus' name we pray. Amen.